ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. మరి స్నేహితులారా, తులారాశి వారికి రాబోయే 24 గంటల అగ్ని పరీక్ష. మరియు స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజు. ఎందుకంటే విధి మీ కోసం ఒక అద్భుతమైన సమయాన్ని నిర్ణయించింది. ఏ రాశి వారు అనుభవించని కష్టాలను, అవమానాలను, ఆర్థిక ఇబ్బందులను గత కొన్నేళ్లుగా మీరు మౌనంగా భరిస్తున్నారు. మీ గత కన్నీళ్లకు, మీ మనసు అనుభవించిన ఆ మౌన వేదనకు చరమ గీతం పాడుతూ మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అగ్ని పరీక్ష సరిగ్గా నుండి రాబోయే 24 గంటల కాలంలో ప్రారంభం కాబోతుంది. ఇది కేవలం ఒక సందేశం కాదు, సాక్షాత్తు మీ రాశ్యాధిపతి అయిన శుక్ర భగవానుడు మరియు బుధ గ్రహాధిపతి శ్రీ మహావిష్ణు సంకేతం. మీ దరిద్రాన్ని తరిమి కొట్టి అష్టైశ్వర్యాలను చేకూర్చే ఆ ఒక చిన్న పని ఏమిటో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఆ 3 రహస్య పరిహారాల ద్వారా మీకు తెలియజేయబోతున్నాము. ఈ పనులు చేయడం వల్ల మీకు చాలా లాభాలు ఉంటాయి. మీ వంశం అభివృద్ధి చెందుతుంది. మీ పిల్లల భవిష్యత్తు బంగారమయమవుతుంది. అందుకే ఈ వీడియోను మొదటి నిమిషం నుండి చివరి వరకు ఏమాత్రం వదలకుండా అత్యంత శ్రద్ధతో చూడండి. అప్పుడే ఈ మహారహస్యం మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి స్నేహితులారా, వీడియోని ప్రారంభించే ముందు, అంతకంటే ముందుగా ఎవరైతే మహావిష్ణువు, లక్ష్మీమాత, గణేశుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై మహావిష్ణు, జై గణేశ, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా మహావిష్ణువు, గణేశుడు ఆశీస్సులు, లక్ష్మీమాత కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, ఈ రోజున శ్రీ మహావిష్ణు ఆశీస్సులతో నేను మీతో పంచుకోబోయే విషయం మీ జీవితంలోనే అతిపెద్ద మలుపుగా నిలుస్తుంది. ఈ రోజు సామాన్యమైన రోజు కాదు. ఈ రోజు బ్రహ్మాండంలోనే ఆ గడియారంతో ముడిపడిపోయింది. అక్కడ మీరు ఒక అగ్ని పరీక్షకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది కూడా రాబోయే 24 గంటల కాలంలో. వింటున్నారు కదా, కేవలం 24 గంటలు. ఇది కేవలం జ్యోతిష అంచనా మాత్రమే కాదు, ఇది ఒక ఈశ్వరి ఆదేశం. ఈ రోజే ఆ క్షణం రాబోతుంది. ఎప్పుడైతే మీ గత కొన్ని ఏళ్ల జీవితపు కాలపు లెక్కలు, మీ కర్మ లెక్కలు, మీ ఓర్పు యొక్క పరిమితి మరియు మీ ఆత్మబలం యొక్క లోతు అంతా ఒక క్షణంలో తుంచబడుతుంది. మరి స్నేహితులారా, శాస్త్రాల్లో దీన్నే జీవితాన్ని మార్చే గడియ అని పిలుస్తారు. మీకు ఇది ఏదో ఒక వీడియో అనిపించవచ్చు, ఒక సాధారణ జ్యోతిష కార్యక్రమం అనుకోవచ్చు. కానీ కాదు. మీరు తులారాశి వారు కాబట్టి దీన్ని వినగలుగుతున్నారు అంటే దాని అర్థం ఈ సందేశం నేరుగా మీకోసమే అని. శివుడి కృపతో, మీ రాశ్యాధిపతి శుక్రుడి దృష్టితో, లక్ష్మీదేవి ఆశీస్సులతో మరియు ఈ రోజున బుధగ్రహ శక్తితో ఈ భవిష్యవాణి మీ జాతకం నుండి ఉద్భవించింది. ఈ రోజు గ్రహాలన్నీ ఒక ప్రత్యేక కోణంలో స్థిరపడ్డాయి మరియు రాహుకేతుల నీడ నుండి మీ ఆత్మ బయటపడడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఈ అగ్ని పరీక్ష తప్పనిసరి. ఎందుకంటే అదే సమయంలో ఎప్పుడైతే 33 కోట్ల దేవతలు ఏకమై నిర్ణయం తీసుకుంటారో ఈ తులారాశి ఆత్మ యొక్క అదృష్టాన్ని మార్చాలా వద్దా అని, ఇప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి పాదాలు పడాలా వద్దా, ఇప్పుడు మీ లోపల పేరుకుపోయిన పీడనం అంతం కావాలా వద్దా, ఈ రాబోయే 24 గంటల్లోపు మీకు అనేక విచిత్రమైన అనుభవాలైతే కలగవచ్చు. శరీరంలో అకస్మాత్తుగా వణుకు పుట్టడం, మనసు అశాంతికి లోనవ్వడం, కారణం లేకుండా పాత బాధలు గుర్తుకు రావడం మరియు కళ్ళ నుండి నీరు కారడం. వీటన్నిటి కారణమేమిటో మీకు అర్థం కాకపోవచ్చు. అప్పుడు గమనించండి, ఇది సాధారణ సంకేతం కాదు అని. ఇవన్నీ ఒక పెద్ద పరీక్ష యొక్క లక్షణాలు. ఇది ఈ రోజు మీ ఆత్మ నుండి తీసుకోబడుతుంది. సాక్షాత్తు గణేశుడు మీ భుజంపై చెయ్యి వేసి అడిగే సమయం ఇదే. నువ్వు ఇంకా నన్ను నమ్ముతున్నావా అని. మరి స్నేహితులారా, ఒకవేళ ఈ రోజు కూడా మీరు ధైర్యం కోల్పోకుండా ఉంటే, ఒకవేళ ఈ రోజు కూడా మీరు అవమానాలు, పోరాటాలు, బాధలు మరియు ఒంటరితనంలో కూడా ఇతరులను క్షమించి ఉంటే, ఒకవేళ ఈ రోజు కూడా మీరు మీ మనసులో ఓం నమో నారాయణ లేదా ఓం బుధాయ నమః, ఓం గణేశాయ నమః అని జపిస్తూ ఈ రోజంతా గడిపి ఉంటే తెలుసుకోండి, మీరు ఈ పరీక్షల్లో నెగ్గుతారు. ఈ రాబోయే కాలంలో మీ జీవిత గడియారం కూడా మారుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ పరీక్ష కఠినంగా ఉంటుంది. మీ శత్రువులు అకస్మాత్తుగా యాక్టివ్ అవ్వవచ్చు. ఏదైనా ఫోన్ కాల్ మిమ్మల్ని కలవర పెట్టవచ్చు. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే వార్త ఏదైనా మిమ్మల్ని కుదిపేయవచ్చు. కానీ భయంలో కూడా నమ్మకం నిలబడి ఉండేదే అగ్ని పరీక్ష కదా. ఎప్పుడైతే చీకటిలో కూడా దీపం వెలుగుతుందో, ఎక్కడైతే ఎవరు తోడు లేకపోయినా భగవంతుడు తోడుగా ఉన్నాడని అనిపిస్తుందో అదే పరీక్ష. ఈ సమయంలో మీరు లోపల వణుకుతున్నా సరే, ఓ భగవంతుడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తే తెలుసుకోండి, మీరు ఎంచుకోబడ్డారు అని. అందుకే మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. తులారాశి స్నేహితులారా, దేవతలు గుర్తించే సంకేతాన్ని మీరు వదులుకోకండి. ఎందుకంటే ఒక ఆత్మ యొక్క పరీక్ష పూర్తయినప్పుడు అది ఎలాంటి శబ్దం చేయదు, కేవలం ఒక దీపం వెలిగిస్తుంది. దానితోనే బ్రహ్మాండంలోని శక్తులన్నీ అర్థం చేసుకుంటాయి. ఇప్పుడు ఇతనికి శక్తి ఇవ్వాలి అని. మీరు కూడా సిద్ధమేనా? అయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో జై గణేశ, హరహర మహాదేవ, ఓం నమో నారాయణ, జై కృష్ణ
33 కోట్ల దేవతలు నా ఇంటికి విచ్చేయండి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. గుర్తుంచుకోండి, ఎవరైతే ఈ సందేశాన్ని తేలిగ్గా తీసుకుంటారో వారు పశ్చాత్తాపడతారు. కానీ ఎవరైతే దీన్ని లోతుగా అర్థం చేసుకుంటారో వారి జాతకంలో అతిపెద్ద అద్భుతం ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఈ రోజు మీకు అనేక రకాల మానసిక సవాళ్లు ఎదుర్కోవచ్చు. మనసు అంటుంది ఇదంతా వ్యర్థం అని, జనం అంటారు ఇలాంటి మాటల వల్ల ఏం వస్తుంది అని, శరీరం అంటుంది అలసిపోయాము అని, కానీ ఆత్మ అంటుంది ఒక్కోసారి నమ్మకం ఉంచు అని, కేవలం ఒకసారి అని. మీరు ఈ ఒక దీపం వెలిగించగానే మీరు ఎప్పుడైతే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు, వెంటనే మహాదేవుడి మూడవ కన్ను మీ వైపు తెచ్చుకుంటుంది. లక్ష్మీదేవి పాదం మీ గడపపై పడుతుంది. శుక్ర భగవానుడు తన కరుణా దృష్టితో మీ పరీక్షను ముగిస్తాడు. మహావిష్ణు మీ చుట్టూ సుదర్శన చక్రాన్ని రక్షగా ఉంచాడు. జాగ్రత్తగా వినండి స్నేహితులారా, ఎందుకంటే ఇప్పుడు మొదలైన సమయం మీ జీవితంలో ఆ అధ్యాయాన్ని తెరవబోతుంది. దేనికోసమైతే మీ ఆత్మ జన్మల నుండి ఎదురు చూస్తుంది. ఈ రోజు ఏ గ్రహ స్థితి అయితే ఏర్పడుతుందో అది కేవలం జాతకం మాత్రమే కాదు, కర్మల రేఖను కూడా చెరిపివేసి కొత్త అదృష్టాన్ని రాయగలదు. మరియు మీరు ఈ బ్రహ్మాండ ప్రణాళికకు కేంద్ర బిందువుగా మారారు. ఈ రాబోయే 24 గంటల సమయంలో మీ జీవితంలో కలిగే ఆ కంపన ఏదో సాధారణ ఒత్తిడి వల్ల కలిగేది కాదు. ఆ కంపన దేనికి సంకేతం అంటే 33 కోట్ల దేవతలు మీ జీవితపు తలుపు తడుతున్నారని. ఏ శక్తి అయితే ఇప్పటి వరకు శాంతంగా ఉందో అది ఇప్పుడు జాగృతం అవుతుంది. ఎందుకంటే మీరు బాధను అనుభవించారు, అవమానాలను భరించారు, అయినా సరే మీలో దేవుడి నామాన్ని వదలలేదు. ఇది చిన్న విషయం కాదు. మీరు అదే ఆత్మ ఎవరినైతే భగవంతుడు తన సైన్యంలో చేర్చుకుంటారు. ఈ సమయంలో గ్రహాల గతిని చూడండి. ఈ రోజున బుధుడు మీలో తెలివితేటలను వచ్చతుర్యాన్ని నింపుతున్నాడు. సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని మీ రాశికి అనుకూలకంగా సృష్టించారు. ఇది మిమ్మల్ని రాజయోగం మరియు ధనయోగం వైపు తీసుకెళ్తుంది. కానీ కేవలం మీరు పరీక్షలో నెగ్గితేనే. తులారాశి వారికి ఇది సమతుల్యతను ఇచ్చే సమయం. శుక్రుడు మరియు చంద్రుడు ఒక భావోద్వేగమైన కానీ బలమైన సమతుల్యతను నిర్మిస్తున్నారు. ఇది దేని చూపిస్తుంది అంటే మీ హృదయం ఏదో ఒక పెద్ద దాని కోసం సిద్ధం చేయబడుతుంది అని. మరోవైపు మీ రాశ్యాధిపతి శుక్రుడు తన సంపన్న దృష్టితో మీ ఆత్మను పరీక్షిస్తున్నాడు. చుట్టూ ప్రపంచం తడబడుతున్నప్పుడు మీరు కూడా నిలకడగా ఉన్నారా లేదా అని ఆయన చూడాలి. స్నేహితులారా, ఈ రోజు మనసు యొక్క పరీక్ష సమయం. మీకు అనిపిస్తుంది అంతా చిక్కుల్లో పడుతుంది అని. మీరు అనుకుంటారు ఎవరినైతే ప్రేమించారో వారే దూరం అవుతున్నారని. కానీ ఇదే పరీక్ష ఏ ఆత్మ అయితే మోహం కంటే పైకి లేచి సత్యాన్ని ఎంచుకుంటుందో వారి దగ్గరికే లక్ష్మీదేవి స్వయంగా నడిచి వస్తుంది. ఎవరు అవమానానికి ప్రతీకారం తీర్చుకోకుండా మౌనంగా నమో నారాయణ అన్నారో వారికే శివుడు మూడవ కన్ను తెరుస్తాడు. ఎవరైతే అసాధ్యాన్ని అంగీకరించారో వారికే కుబేరుడి నిధులు అప్పగించబడతాయి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ జీవితంలోని కష్టమంతా ఏదో ఒక చిన్న క్షణం కోసం సిద్ధపడమే అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంతా ఉన్నా సరే ఇంకా ఏదో తక్కువయింది, ఆ లోటు భగవంతుడు నేరుగా స్పర్శతోనే తీరుతుందని ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ అవును అయితే ఆ స్పర్శ ఇప్పుడు జరగబోతుంది. కానీ దీనికోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఇది మీ సంకల్పం అవుతుంది. ఇది మీ ఆత్మ నుండి ఇచ్చే ఆహ్వానం అవుతుంది. మా ఆహ్వానిస్తే దేవతలు వెనక్కి తగ్గరు. మరియు అవును ఇవన్నీ చెప్పేస్తే చాలు అనుకోకండి. లేదు, మీరు మేల్కొనాలి. మీరు ముందుకు సాగాలి. మీ లోపల దాగి ఉన్న ఆ యోధుడిని నిద్ర లేపాలి. ఎవరు దుఃఖాలకు భయపడ్డారో, ఎవరు తలరాతను ఓడిపోయారో, మరియు ఎవరు ప్రతిక్షణం తన భగవంతుని పిలుస్తారు, ఓ భగవంతుడా నేను సిద్ధంగా ఉన్నాను అని. స్నేహితులారా, ఈ అవకాశం మళ్లీ రాదు. ఈ రాబోయే 24 గంటలు మీ జీవిత దిశను మార్చగలదు. ఈ రోజు రాత్రి ఆ తలుపు తెరవగలదు. దీని వెనక మీ నిజమైన అదృష్టం, మీ నిజమైన ప్రేమ మరియు మీ నిజమైన గౌరవం దాగి ఉన్నాయి. ఇప్పుడు నిర్ణయం మీది. మీరు సిద్ధమేనా? ఏ క్షణంలో అయితే మీరు మనసులో అంగీకరిస్తారో నేను సిద్ధంగా ఉన్నాను అని, అదే క్షణం నుండి మీ చుట్టూ ఉన్న శక్తులు క్రియాశీలకం అవుతాయి. మీకు అవి కనిపించవు కానీ మీకు అనుభూతి కలుగుతుంది. మీ చుట్టూ ఉన్న గాలిలో తేమ మారుతుంది. ఏ గాలి అయితే కేవలం ఊపిరి పీల్చుకోవడానికి మధ్యమమో అది ఇప్పుడు ఏదో అదృశ్య శక్తి యొక్క ఉనికికి దోతగా మారుతుంది. అకస్మాత్తుగా కొందరి ప్రవర్తన ఎందుకు మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మిమ్మల్ని చూసి ఎవరైనా ఎందుకు ఉలికి పడతారు? ఎవరి దృష్టి అయినా మిమ్మల్ని ఎందుకు తప్పించుకుంటుంది? ఎందుకు అకస్మాత్తుగా కొందరు మిమ్మల్ని దూరం పెడతారు? ఎందుకంటే మీ ఆత్మ అగ్ని పరీక్షల్లో నెగ్గే తరుణంలో ఉన్నప్పుడు ప్రపంచంలోని శక్తులన్నీ ఈ మార్పును పసిగట్టేస్తాయి. ముఖ్యంగా ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటున్నారో వారికి అకస్మాత్తుగా అర్థమవుతుంది వారి శక్తి ఇప్పుడు ముగిసిపోతుంది అని. ఇప్పుడు వారు మిమ్మల్ని ఆపలేరు. ఇప్పుడు వారు మీ మనసును విరగొట్టలేరు. ఎందుకంటే ఇప్పుడు మీతో కేవలం మీ ధైర్యం మాత్రమే కాదు, దైవ ఆశీస్సులు కూడా నడుస్తున్నాయి. సప్తర్షుల ఆశీస్సులు మీ కర్మల వెనుక ఉన్నాయి. 33 కోట్ల దేవతలు ఇప్పుడు మీ తలుపు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్నాయి. మీరు వెలిగించే దీపం ఇప్పుడు కేవలం ఒక దీపం మాత్రమే కాదు, అది ఈశ్వరీయ కాంతి యొక్క ప్రవేశ ద్వారంగా మారింది. మీ జీవితంలో ఇప్పుడు అలాంటి సంఘటన జరుగుతుంది. వాటిని యాదృచ్ఛికం అనలేము. మీరు నెలల తరబడి
ఎవరినైతే కలవాలనుకుంటున్నారో వారు అకస్మాత్తుగా మీ దారిలో కనిపిస్తారు. ఏ దాని పైన అయితే ఆశ వదిలేశారో అది ఊహించని మార్గంలో తిరిగి వస్తుంది. ఏ ప్రేమను కోల్పోయాం అనుకున్నారో దాని యొక్క కొత్త రూపం మీ ముందుకు వస్తుంది. పవిత్రంగా, నిర్మలంగా మరియు శాంతంగా. మీ ప్రతి పరీక్ష ఇప్పుడు అవకాశంగా మారుతుంది. కానీ వీటన్నిటి మధ్య ఒక విషయం అత్యంత ముఖ్యం. మీరు ఈ సమయంలో మీ మాటపై ప్రత్యేక నియంత్రణ ఉంచుకోవాలి. ఎందుకంటే తులారాశి వారు విజయం వైపు సాగుతున్నప్పుడు అతని అతిపెద్ద పరీక్ష అతని నాలుక నుండి మొదలవుతుంది. వచ్చే కొన్ని రోజులు మీకు అత్యంత ఫలదాయకంగా ఉండబోతున్నాయని గ్రహగతులు చెప్తున్నాయి. కానీ ఒకవేళ మీరు ఎవరినైనా తేలికగా అవమానిస్తే, ఎవరినైనా ఎగతాళి చేస్తే లేదా అధికారాన్ని తప్పుగా ఉపయోగిస్తే ఇదే యోగం మళ్లీ వాయిదా పడవచ్చు. అందుకే ఈశ్వరుడి నుండి కేవలం వరమే కాదు, వివేకాన్ని కూడా అడగండి. కేవలం ఆశీస్సులే కాదు, ఆత్మ నియంత్రణను కూడా అడగండి. ఎందుకంటే మీ ప్రతి మాట, ప్రతి కర్మ, ప్రతి ప్రతిస్పందన ఆకాశ పటంపై లిఖించబడుతుంది. చాలా మందికి ఈ విషయంపై నమ్మకం ఉండదు. ఇదంతా ఎలా సాధ్యమని అంటారు. కానీ అదే జనం మీ జీవితంలో జరుగుతున్న అద్భుతాలను చూసి అంటారు, బహుశా ఇతను నిజంగానే ఒక ప్రత్యేక ఆత్మ అని. అప్పుడు మీకు లోపల ఒకటే అనుకోవాలి, ఇది నాది కాదు, ఈశ్వరుడి లీల. ఇదే వినయం మీ అదృష్టాన్ని శాశ్వతం చేస్తుంది. ఇప్పుడు ఆ సమయం చాలా దగ్గరగా ఉంది. ఎప్పుడైతే మీ ఇంట్లో ఏదో జరుగుతుందో అది చూసి మీ కుటుంబ సభ్యులు కూడా స్తంభించిపోతారు. ఏ వార్త వినాలని ఏళ్ల తరబడి మీ ఆత్మ తప్పిస్తుందో ఆ సమాచారం మీకు అందుతుంది. అది ఒక ఫోన్ కాల్, సందేశం లేదా ఏదైనా పత్రం రూపంలో ఉండవచ్చు. కానీ అది ఖచ్చితంగా వస్తుంది. ఆ సమయంలో మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఏదో లోతైన ఆలోచనలో ఉన్నప్పుడు ఆ సంకేతం అందుతుంది. ఏదైనా మంత్ర ఉచ్చారణ లాగా, అదృశ్య శక్తి ఉనికిలా, అదృశ్య ఆశీర్వాదపు శక్తిలా ఆ క్షణం మీ జీవితానికి కొత్త దిశ ఇస్తుంది. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, మీరు మేల్కొని గడిపిన రాత్రులు, దాచుకొని కార్చిన కన్నీళ్లు, ఎవరికి చెప్పని మాటలు ఏవి వృధా పోలేదు అని. మీతో మరో దివ్య ఉపాయం పంచుకుంటున్నాను తులారాశి స్నేహితులారా. ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకునే ముందు మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకొని 3 సార్లు లోతైన శ్వాస తీసుకుంటే ఇలానండి, నేను నా రాశిధిపతి శుక్రుడి పరీక్షలో నెగ్గాను, ఇప్పుడు నేను కృపను స్వీకరిస్తున్నాను. ఈ ఒక భావంతో మీరు మీకు మరి ఈశ్వరుడికి మధ్య ఉన్న గోడను పడగొట్టగలరు. గోడ పడితే కృపా ప్రవాహం ఆగదు. మీ ఆత్మలో ఇప్పుడు మొదలవుతున్న కంపనం మార్పు యొక్క కంపనం, అది భయానికి కాదు, కాంతికి సంకేతం. ఇదే సమయం చీకటి నుండి మిమ్మల్ని బయటకు తీసుకురాగలిగే శక్తి పిలవడానికి ఇప్పుడు ఆ క్షణం యొక్క ప్రతిధ్వని చుట్టూ వినిపిస్తుంది. ఆ దివ్య కంపనం ఇప్పుడు మీ వాతావరణంలో కూడా అనుభూతి చెందుతుంది. మీ ఇంటి మూలల్లో ఏదో ప్రకాశవంతమైన శక్తి పేరుకున్నట్లుగా అనిపిస్తుంది. ఫ్యాన్ వేయకపోయినా గాలి వీయడం, చుట్టూ ఏమీ లేకపోయినా అకస్మాత్తుగా సువాసన రావడం మీరు గమనిస్తారు. అదంతా ఇప్పుడు మీకు అనుభవం అవుతుంది. ఇది మీ అంతరిక్ష మరియు భూ మధ్య సంబంధం బలపడుతున్న సమయం. గ్రహాల స్థితి కేవలం కాగితం మీద మారడం లేదు, అది ఇప్పుడు మీ రక్త ప్రవాహంలో ప్రవహిస్తుంది. మీ ఆలోచన దిశ మారుతుంది, మీ నిర్ణయ శక్తి లోతును పొందుతుంది. మరి అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే మీరు ఇప్పుడు మునపటి కంటే తక్కువగా భయపడతారు. దేవతలు మీ చుట్టూ చేరారు అనడానికి ఇదే అతిపెద్ద సంకేతం. మీ జీవిత రక్షణ ఇప్పుడు కేవలం మీ సంకల్పం మాత్రమే చేయడం లేదు, మీకు ఒక దివ్య కవచం లభించింది. అది కంటికి కనిపించదు, కానీ మీకు అశుభం కలిగించే ప్రతి దృష్టిని ఆపేస్తుంది. ఈ రాబోయే రోజుల్లో జరుగుతున్న పరిణామాలు రాత్రంతా మీ కలలో కనిపిస్తాయి. చాలా మందికి ఈ రోజు కలలో తమ పూర్వీకులు, దేవీ దేవతలు లేదా ఏదైనా పాత ఆత్మ దర్శనం ఇవ్వవచ్చు. భయపడకండి, ఇది సామాన్యమైన కల కాదు, ఇది ఈశ్వరుడి భాష. ఆయన కేవలం ఎంచుకోబడ్డ వారితోనే మాట్లాడతారు. మీరు ఆ ఎంచుకోబడ్డ వారిలో ఒకరు. మీరు మీ అగ్ని పరీక్ష ఇచ్చారు, ఇప్పుడు సమయం వచ్చింది మీరు ఫలితాన్ని పొందడానికి సిద్ధమవ్వండి. మరి స్నేహితులారా, మొదట తులారాశి వారి వృత్తి మరియు ఆర్థిక స్థితి గురించి మాట్లాడితే, మీ జాతకంలో ధనస్థానాధిపతి మరియు భాగ్యాధిపతి ఇప్పుడు ఒకే సరళ రేఖ పైకి వస్తున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు, దీన్నే జ్యోతిష శాస్త్రంలో అఖండ లక్ష్మీ యోగం అని పిలుస్తారు. మీరు గత కొన్ని ఏళ్లుగా అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు మరియు సంపాదన ఉన్న చేతిలో డబ్బు నిలవకపోవడం వంటి సమస్యలు ఇప్పుడు ముగిసిపోతున్నాయి. మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని తపిస్తుంటే లేదా మీ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటుంటే గ్రహాల అనుకూలత మీకు పూర్తి స్థాయిలో తోడుగా ఉంది. ఉద్యోగస్తులకు వారు ఊహించని విధంగా ఉన్నత పదవులు, వేతన పెంపు లేదా విదేశీ కంపెనీల నుండి అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. శ్రమ మీది, ఫలితం ఆ పరమాత్ముడిది అని నమ్మి ముందడుగు వేయండి. మీరు వ్యాపారం చేస్తే ఈ రోజుల్లో ఏదైనా పెద్ద డీల్ ఖాయమవ్వచ్చు. మీరు ఉద్యోగం చేస్తే పై అధికారులు మీ కష్టాన్ని గమనిస్తారు. మీరు విద్యార్థి అయితే ఏకాగ్రత అకస్మాత్తుగా పెరుగుతుంది. మీరు సంతాన ప్రాప్తి, వివాహం లేదా ఆస్తి చింతలో ఉంటే ఇప్పుడు బ్రహ్మాండం ఆ అన్ని రంగాలను క్రియాశీలం చేస్తుంది. కానీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఇది సంయమనం మరియు అవగాహన ఉండవలసిన సమయం. చిన్న పొరపాటు కూడా యోగాలను కొంతకాలం ఆపవచ్చు. అందుకే ప్రతి నిర్ణయాన్ని ఒకసారి కళ్ళు మూసుకొని ఈశ్వరుని అడిగి తీసుకోండి. ఇక మీ కుటుంబం మరియు వివాహ విషయానికి వస్తే, మీ జాతకంలో 7 కాలచక్రం ఇప్పుడు పూర్తి కావస్తుంది. అంటే ఇప్పటి వరకు పెళ్లి సంబంధాలు కుదరక వచ్చిన
సంబంధాలు చివరి నిమిషంలో చెడిపోతూ మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేసి ఉంటే ఇక ఆ బాధలు ముగిసినట్లే. రాబోయే 3 నుండి 6 నెలల కాలంలో గురుబలం అత్యంత శక్తివంతంగా ఉండడం వల్ల మీకు యోగ్యమైన మీ మనసును అర్థం చేసుకుని జీవిత భాగస్వామి లభిస్తారు. మీ వివాహ గడియ ఇప్పుడు బలంగా ఉన్నాయి. ఇప్పటికే వివాహమైన వారి జీవితంలో శుక్రుడి ప్రభావం వల్ల గతంలో ఉన్న మనస్పర్ధలు కలహాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ గృహంలో మళ్లీ నవ్వుల శబ్దం వినిపిస్తుంది. అదే విధంగా ఆరోగ్యం గురించి చూస్తే శరీరమే దేవాలయం అని మన పెద్దలు చెప్పారు. మీ జాతకంలో శుక్రుడి ప్రభావం వల్ల గత కొంతకాలంగా వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్యాలు, కారణం తెలియని అలసట మరియు మానసిక ఒత్తిడి ఇప్పుడు మంచులాగా కరిగిపోతాయి. చంద్రస్థితి మెరుగుపడడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, భవిష్యత్తు గురించి ఆందోళనలు తొలగిపోతాయి. మీలో ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు నిద్రలేమి సమస్య ఉంటే అది తొలగిపోయి గాఢ నిద్ర లభిస్తుంది. మీ శరీరం మరియు మనసు దైవిక శక్తితో నింపబడుతుంది. మీరు మునపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో పనులు చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో గత కొద్ది రోజులుగా ఉన్న అశాంతి, నీరసం, నిద్ర పట్టకపోవడం ఇవన్నీ శక్తి మార్పు వల్ల కలిగినవే. వచ్చే 24 గంటల్లో మీ శరీరం తేలికగా మారుతుంది. పాత రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. భయపడకండి. ఓం నమో నారాయణ అని పడుకోండి. మహావిష్ణు మీ ఆరోగ్యంపై దృష్టి ఉంచారు. మరో అత్యంత ముఖ్యమైన విషయం మీ అడుగులకి అడ్డుపడుతున్న అదృశ్య సంఖ్యలు అంటే గ్రహ దోషాల గురించి తెలుసుకోవడం. తులారాశి వారికి కష్టపడిన ఫలితం రాకపోవడానికి కారణం పితృదోషాలు లేదా మీ రాశిపై ఉన్న గ్రహ ప్రభావం కావచ్చు. అయితే ఇప్పుడు ఆ కర్మల తీవ్రత తగ్గే సమయం ఆసన్నమైంది. మీరు చేసే చిన్న చిన్న దాన ధర్మాలు లేదా మీ ఇష్ట దైవానికి చేసే సేవ ఇప్పుడు మీకు కవచంలా మారుతుంది. మీ ఇంట్లో పేరుకుపోయిన నకారాత్మక శక్తి ఇప్పుడు బయటకు వెళ్లిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. దీని వల్ల మీ పనుల్లో ఉన్న ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలగిపోయి అదృష్టం మీ వెంట నడుస్తుంది. మీ మనసు ఇప్పుడు నెమ్మదిగా నిర్మలమవుతుంది. మీ చింత ఇప్పుడు కాంతిగా మారుతుంది. మీ భయం ఇప్పుడు విష్ణు భక్తిగా మారుతుంది. ఈ మార్పు తర్వాత ఏ శక్తి, ఏ అడ్డంకి, ఏ గ్రహం మిమ్మల్ని ఆపలేదు. మరి స్నేహితులారా, విదేశీయానం మరియు ఉన్నత విజయాల కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారికి ఇది ఒక స్వర్ణ యుగం లాంటిది. మీ జాతకంలో రాహు శుభస్థానంలో ఉండడం వల్ల సముద్రం దాటి వెళ్లే అవకాశాలు, విదేశాల్లో స్థిరపడే యోగం మెండుగా ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నత చదువుల కోసం లేదా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారో వారికి బుధాదిత్య యోగం వల్ల ఏకాగ్రత మరియు మేధస్సు అద్భుతంగా మెరుగుపడుతుంది. మీరు రాసే పరీక్షల్లో విజయం సాధించి మీ కీర్తిని 10 కాలాల పాటు నిలబెట్టుకుంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడో ఒకప్పుడు చేసిన కష్టం, అప్పట్లో ఎవరు గుర్తించని మీ శ్రమ ఇప్పుడు దాని ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. గ్రహాల గమనం చెప్తుంది మీ అడుగులు వేయబోయే ఆ కొత్త దారిలో మీకు కీర్తి, ప్రతిష్టలతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది. మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలని అనుకుంటున్నా లేదా ఉన్న ఉద్యోగంలోనే మార్పు కోరుకుంటున్నా ఈ రాబోయే రోజుల్లో సంకేతాలు మీకు స్పష్టతను ఇస్తాయి. భయపడకండి, వెనకడుగు వేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీ వెనక సామాన్య శక్తులు లేవు. విశ్వం యొక్క దివ్య శక్తులు మిమ్మల్ని నడిపిస్తున్నాయి. మరి స్నేహితులారా, కానీ దీని అర్థం అంతా దానంతటా అదే జరుగుతుందని కాదు. మీరు ఒక నవ సంకల్పం తీసుకోవాలి. భవిష్యత్తుకు పునాది వేసే సంకల్పం అది. ఈ రాత్రి మీరు ఏకాంతంలో కూర్చున్నప్పుడు మీ కుడి చేతి అరిచేతిని మీ ఛాతీపై ఉంచుకొని 3 సార్లు నెమ్మదిగా ఇలా అనండి. ఏది పోయిందో అది వద్దు, ఏది దొరికిందో దాన్ని అంగీకరిస్తున్నాను, ఏది రాబోతుందో దాని కోసం సిద్ధంగా ఉన్నాను. ఈ మంత్రం ఈశ్వరుడికి అర్థమయ్యేలా చేస్తుంది. మీరు భూత, వర్తమాన, భవిష్యత్తుల నుండి ముక్తులై ఆయనకు మిమ్మల్ని మీరు సమర్పించుకుంటున్నారు అని. మిమ్మల్ని తక్కువ చూసిన వారు ఇప్పుడు మీ దృష్టిలో చిన్నగా కనిపిస్తారు. అహంకారంతో కాదు, అనుభవంతో. మీ వ్యతిరేకులు కర్మల దండంలో చిక్కుకుంటారు. నిజమైన వారు మీ ఈ మార్పుకు సాక్షులుగా నిలుస్తారు. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు లభించబోయేది మీ ఆత్మను ఆశ్చర్యపరుస్తుంది. మీ అదృష్టం తలుపు వద్ద ఉంది. దాన్ని మీ నమ్మకంతో తెరవాలి. ఇది మీ శరీరం నిశ్చలంగా ఉండే స్థితి కానీ ఆత్మ లోపల కంపించే స్థితి. మీరు గదిలో ఒంటరిగా ఉన్నా సరే ఎవరో ఉన్నారని, ఎవరో తోడుగా ఉన్నారని, ఎవరో చూస్తున్నారని, అనుభవిస్తున్నారని మరియు మీ ప్రతి మాటకు జవాబిస్తున్నారని మీకు అనిపించే క్షణం కూడా ఇదే. శబ్దాలు లేకుండానే. ఏ ప్రేమ కోసం అయితే సగం జీవితం గడిపారో, ఏ కన్నీళ్లైతే తాగారో, ఏ జ్ఞాపకాలతో రాత్రులు మేల్కొన్నారో ఆ ప్రేమకు జవాబు దొరకబోతుంది. ఇప్పుడు రాబోయే కొన్ని సంకేతాలు లభిస్తాయి. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని తలుచుకుంటే అది దైవ సంకేతమని నమ్మండి. వీడిపోయిన బంధాలు కలుస్తాయి. అహంకారాన్ని వదిలేయండి. ప్రేమను నిజాయితీగా ఆహ్వానించండి. మరి స్నేహితులారా, ఈ రోజు పంచాంగ రీత్యా అత్యంత శక్తివంతమైనది. తులారాశి వారి కుటుంబం గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడుతున్న ఆందోళన నాకు తెలుసు. మీ వంశాభివృద్ధి చెందాలన్నా, మీ ఇంటి పేరు నిలబడాలన్నా ఈ సమయంలో చేసే పరిహారాలకు తిరుగుండదు. మీ శత్రులకు ఇప్పుడు అర్థమవుతుంది వారి శక్తి ముగియబోతుందని. రాబోయే 24 గంటల సమయం మీ జీవితాన్ని 2గా చీలుస్తుంది. 1 కష్టాల గతం, 2 అద్భుతమైన భవిష్యత్తు. ఎవరైతే ఈ సందేశాన్ని తిరిగ్గా తీసుకుంటారో వారు తర్వాత పశ్చాత్తాపం చెందుతారు. కానీ ఎవరైతే దీన్ని లోతుగా అర్థం చేసుకుంటారో వారి జాతకంలో అద్భుతం ఈ క్షణమే మొదలవుతుంది. ఈ
సంకేతాలు అసలు వదలకండి. ఇప్పుడు సమయం వచ్చింది, మీరు ఫలితాలు పొందడానికి సిద్ధమవ్వండి. పైన చెప్పినవన్నీ కూడా మీ జీవితంలో సంభవించాలంటే మీరు దైవ సంకల్పంతో కలిసి నడవాలి. మీ అదృష్ట ద్వారాలు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు ఇప్పుడు మీ కోసం మాత్రమే కాదు, మీ తర్వాతి తరాల కోసం ఒక పునాది వేయబోతున్నారు. ఈ రోజు మీరు చేయబోయే పరిహారం కేవలం ఒక ప్రక్రియ కాదు, అది మీ జీవితపు కొత్త మలుపు. నేను చెప్పబోయే ఆ అత్యంత శక్తివంతమైన పనులను ఏమాత్రం పొరపాటు లేకుండా చేయండి. విజయం మీది, భగవంతుడి తోడు మీకు ఎప్పుడు ఉంటుంది. మరి స్నేహితులారా, తులారాశి వారికి జాతక దోషాలు తొలగిపోవాలన్నా మీరు ఈ 3 రహస్య పరిహారాలను ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు, మౌనంగా పాటించండి. మరి స్నేహితులారా, మొదటి రహస్యం, ఈ రోజు రాత్రి సరిగ్గా 7:45 గంటలకు మీ పూజా గదిలో లేదా తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అందులో కొద్దిగా పచ్చ పెసలు వేయండి. దీపం వెలిగించే సమయంలో ఓం నమో నారాయణ, నా బుద్ధిని, నా మార్గాన్ని ప్రకాశింపజేయండి అని మనసులో వేడుకోండి. ఇది తులారాశి వారిపై ఉన్న నకారాత్మక శక్తిని అంతం చేస్తుంది. మరియు రెండవ రహస్యం, ఈ రోజున శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడికి తులసి దళాలను అర్పించండి. ఆ తులసి తీర్థాన్ని మీ నుదుటిపై చల్లుకోండి. అలాగే కొద్దిగా పచ్చ పెసలను ఒక ఆకుపచ్చని వస్త్రంలో మూట కట్టి మీ పిల్లల తల చుట్టూ 3 సార్లు తిప్పి రాత్రంతా పూజా గదిలో ఉంచండి. మరుసటి రోజు వాటిని ఆవుకు తినిపించండి. ఇది తులారాశి వారికి వంశాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతుంది. మరియు మూడవ రహస్యం, ఆర్థిక కష్టాల నుండి శాశ్వత విముక్తి కోసం ఒక వెండి లేదా రాగి పాత్రలో నీటిని నింపండి. అందులో ఒక యాలకులు, ఒక వెండి నాణెం లేదా రూపాయి బిళ్ళ మరియు ఒక పచ్చని ఆకు వేయండి. మీ ఇంటి ఉత్తర దిశలో అనగా కుబేర స్థానంలో రాత్రి 8 గంటల నుండి మరుసటి సూర్యోదయం వరకు ఉంచండి. మరుసటి రోజు ఆ నీటిని ఇల్లంతా చల్లండి. ఇది దరిద్రాన్ని తరిమి కొట్టి కుబేరుడి అనుగ్రహాన్ని తెస్తుంది. మరి స్నేహితులారా, ఈ పరిహారాలను భక్తి శ్రద్ధలతో మౌనంగా ఉండి పాటించండి. మీకంతా మంచి జరుగుతుంది. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.